కోపం వస్తే గుడి బడి గూడు లేదు, ఏమీ లేదు. బండి బస్సు అన్న తేడానే లేదు. వచ్చానో ముంచానో అన్నట్లుగా ఉంది మూసి విరుచుకుపడిన పరిస్థితి చూస్తుంటే. ఈ తరం చూడని వరదని నగరవాసులకు పరిచయం చేసింది. కబ్జాలకు పాల్పడితే వరదను అంచనా కట్టకుంటే నాలానే కదా అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మూల్యం ఎంత భారీగా ఉంటుందో మూసి రుచి చూపించింది. ఫలితంగా పేదోడి గూడు చెదిరింది, రహదారుల్ని ముంచెత్తింది, కట్టు బట్టలతో ఉరుకులు పరుగులు పెట్టేలా చేసింది. గుడి మునిగింది, పడి మునిగింది, బస్సు మునిగింది, బండి మునిగింది. టోటల్ గా హైదరాబాద్ ను నట్టేట ముంచింది మూసి. కట్టుబట్టలతో ఇళ్లలోంచి వచ్చేసి కూడు చెదిరి గుండెలు చెదిరి నిద్రలేక రాత్రంతా జాగారం చేసి రోడ్డుపైనే వాహనాల్ని ఇరికించేసి వాహనదారులకు నరకం చూపి ఎంత పని చేశావు మూసి. పురాణా పూల్ మునిగింది, ఎంజీబీఎస్ తెలుగు రాష్ట్రాల ప్రజల రవాణాకు గుండెకాయ. ఇప్పుడు జూమ్ చేసి చూడండి, గుండెలే జారిపాయ అన్నంతగా భయపెడుతోంది. ఈ తరం చూడని దృశ్యమిది. ప్రయాణికుల్ని తాళ్ల సాయంతో కాపాడాల్సిన పరిస్థితి. మూసి ప్రవాహం ఎంజీబీఎస్ దగ్గర ఎంత భీకరంగా ఉందో చూడండి. ఆ సౌండ్ వింటోంటేనే భయంకరంగా ఉంది. అక్కడి ప్రయాణికుల పరిస్థితిని ఊహించుకోండి. ఇంకాస్త కిందకు వెళ్తే దిల్సుఖ్ నగర్ కోటి లింక్ బ్రిడ్జ్, ఇది కూడా పూర్తిగా నీట మునిగింది. అక్కడి నుంచి కిందకు వెళ్తే మూసారాంబాగ్ బ్రిడ్జి, అంబర్పేట్, దిల్సుఖ్ నగర్ ని కలిపే చాలా కీలకమైన వారధి. ఇప్పుడు ఎలా ఉందో చూడండి. దాదాపు 13 అడుగుల ఎత్తున్న వాటర్ లైన్ బ్రిడ్జిని కూడా ముంచేలా తాకుతూ ప్రవహిస్తోంది. ఫలితంగా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. వరద నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన నిర్మాణంలో ఉన్న హై లెవెల్ బ్రిడ్జ్ సెంటరింగ్ రాడ్స్ కూడా మునిగిపోయాయి. మూసారాంబాగ్ బ్రిడ్జి సమీపంలో ఉన్న అంబేద్కర్ నగర్ బస్తీ నీట మునిగింది. ఇళ్లలోకి వరద నీరు రావడంతో జనం రాత్రంతా నీటిలోనే నానిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే మూసీ కష్టాలు అనేకం. మూసీ బాపు ఘాట్ నుంచి సిటీ ఎండ్ వరకు ఇదే పరిస్థితి. మూసీ పరివాహక ప్రాంతాల్లో బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారం అందించారు. చాదర్ఘాట్, మూసానగర్, శంకర్ నగర్లలో అధికారులు ఇళ్లను ఖాళీ చేయించారు. ఫస్ట్ ఫ్లోర్ వరకు ఇళ్లలో బాధితులు కూరుకుపోయారు. మూసీ వెంట ఉన్న బస్తీలు చాలా వరకు నీట మునిగాయి. రాత్రి వేళ నదిలో వరద ప్రవాహం పెరగడంతో ఒక్కసారిగా ఇళ్లలోకి నీరు చేరింది. చాదర్ఘాట్ రసూల్పురాలోని ఓ ఇంట్లో 8 మంది వరద నీటిలో చిక్కుకుపోయారు. హైడ్రా డిఆర్ఎఫ్ బృందం బోట్లో వెళ్లి వారిని రక్షించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఎంజీబీఎస్ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ చూడని పరిస్థితి. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఎంజీబీఎస్ నుంచి బయలుదేరే బస్సుల్ని నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి మళ్లించారు. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపు వెళ్లే సర్వీసులు జేబీఎస్ నుంచి నడుస్తున్నాయి. వరంగల్, హన్మకొండ వైపు వెళ్లేవి ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి, సూర్యాపేట, నల్గొండ, విజయవాడ వైపు వెళ్లేవి ఎల్బీ నగర్ నుంచి, మహబూబ్ నగర్, కర్నూలు, బెంగళూరు వైపు వెళ్లేవి ఆరంఘర్ నుంచి బస్సుల్ని నడిపారు. పురాణా పూల్ శివాలయంలో వరద నీటిలో చిక్కుకుపోయిన 4 ఆలయ సిబ్బందిని హైడ్రా కాపాడింది. శివాలయం పైనే పూజారి కుటుంబం ఉండిపోగా రాత్రికి వారికి భోజనాలు అందించారు. ఉదయం పూజారి ఫ్యామిలీని సేఫ్ గా కాపాడారు అధికారులు. ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డుపై కూడా వరద బీభత్సం కనిపించింది. ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తివేయడంతో నార్సింగి, మంచిరేవుల మధ్య సర్వీస్ రోడ్డుపై వరద పారింది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి తెల్లారే వరకు ట్రాఫిక్ రద్దీ కొనసాగింది. వాహనదారులకు నరకం కనపడింది. చాదర్ఘాట్ వంతెన వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చిన్న బ్రిడ్జిని మూసేయడంతో పెద్ద బ్రిడ్జి పైనుంచే వాహనాల రాకపోకలు కొనసాగించారు. అంబర్పేట్, దిల్సుఖ్ నగర్ రహదారి పూర్తిగా మూసివేశారు.
జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్ విభాగాల అధికారులు సమన్వయంతో సహాయక చర్యల్ని చేపట్టారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 1500 మందికి పైగా ప్రజల్ని అధికారులు తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించారు.